మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సార్ పిఐకి ఏ బుక్స్ చదవాలి? పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కు ఏ బుక్స్ చదవాలి? సో, ఇక్కడ గనుక మనం ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్ ప్రకారంగా ప్రీవియస్‌గా ఎట్లా క్వెషన్స్ వచ్చాయి, మనం ఏ బుక్స్ చదివితే మంచిదనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందులో పార్ట్ 1గా మనం సిలబస్ ఒకసారి చూద్దాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ అది నోటిఫైడ్ 20 క్వెషన్స్ వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా చూస్తున్నాం సిలబస్ ఒకసారి ఓవరాల్ గ్యాన్స్ చూస్తున్నాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో దాదాపు డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేస్తారు. 1, 2 చూడండి, 3, 4, 5, 6. సో ఇన్ని టాపిక్స్గా డివైడ్ అయిపోయినాయి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఏముంటుంది అంటే టాపిక్ చాప్టర్లో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇందులో తీసుకుంటే ఏమేమి ఉన్నాయి చూడండి, సిలబస్ ప్రకారమే. లాస్ట్ టైం బిట్స్ అన్నీ కూడా సిలబస్ని దాటిపోలేదు. ఎవరైతే సిలబస్ మంచి కవర్ చేసుకున్నారో, సిలబస్ కవర్ చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం క్వశ్చన్స్కు మంచి స్కోర్ వచ్చింది. సో జనరల్గా అడిగాడు బిట్స్ కూడా కొన్నిసార్లు ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా వచ్చిన విషయం మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసి ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ ఇచ్చాడు. రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ద ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. సో ఇందులో కూడా డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. కొఠారి కమిషన్ కావచ్చు. అదేవిధంగా మొదలు పెట్టుకున్నట్టయితే మనకు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఎన్ఈపి 2020 వరకు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ యొక్క కమిషన్స్, కమిటీస్ ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు ఈ కొఠారి కమిషన్తో పాటు అనేక రకమైన విద్యా మొదలయారు కమిషన్ కానివ్వండి, అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ కావచ్చు, శ్రీ విద్య పైన మనకు మామూలుగా రిపోర్ట్స్ సబ్మిషన్ చేసిన అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మామూలుగా ఎన్ఈపి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 కావచ్చు, అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 ఇవన్నిటి మీద ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిషన్స్, కమిటీస్ యొక్క రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయి వాటిపైన బిట్స్ 1, 2 హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తీసుకుంటే ఇందులో 1 to 2 బిట్స్ ఫ్రేమ్ అయినాయి. అదేవిధంగా ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిపోలార్, బైపోలార్ అండ్ ట్రైపోలార్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులోకెళ్ళి కూడా అంటే డిఫరెంట్ అంటే ఒకేసారి పేపర్ కాదు కదా, ఆన్లైన్ పేపర్ కాబట్టి ఖచ్చితంగా అన్నిట్లకెళ్ళి కవర్ అయింది. అన్ని ఫార్మెట్లోకి వెళ్ళి మనం అన్నీ తీసుకుంటే సెషన్లో తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం మాట్లాడిన అంశాల్లో అడిగారు. ఎడ్యుకేషన్ థింకర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్ స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయ్ బడేకా, ప్లాటో, అరిస్టాటిల్, రూసో, ఫ్రోబెల్, జాన్ డ్యూయి, ఫ్రాగ్మాటిజం మీకు తెలిసిందే, మాంటిసోరీ. వీటిపైన కూడా ఖచ్చితంగా ఏదో సెషన్లో తప్పనిసరిగా వీటిపైన అడిగారు. ఈ విధంగా తీసుకుంటే ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కమిట్మెంట్ టు ప్రొఫెషనల్ లెర్నర్ అండ్ సొసైటీ, critical understanding of the differences between knowledge and skill, knowledge and information, teaching and training, reason and belief, theory of knowledge, problems of knowledge, truth, way of knowing, notions of truth, validation of knowledge, paramas from eastern connection, pratyaksha, anumana, upamana, sabdha and western connotation, perception, inference, comparison, testimony. వీటికెళ్ళి కూడా థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటే కొన్ని సెషన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒక దానిలోకి వెళ్ళి ఫిలసాఫికల్ డైమెన్షన్స్ కవర్ అయింది. ఇందులోకి కూడా 1 to 2 బిట్స్ అంటే మొత్తం ఇంతకుముందు అనుకున్నాం 6 అంటే ప్రతి దానిలోకి వెళ్ళి 1, 2 బిట్స్ కవర్ అయినాయి. అంటే 6 చాప్టర్లు అంటే 6 2 12 మనకు తెలిసిందే. అదేవిధంగా తీసుకుంటే సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, జెండర్, కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇందులో కూడా 1 to 2 బిట్స్ ఫ్రేమ్ అయినాయి. అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ మనకు చాలా పాజిటివ్, మోస్ట్ మనకు ఈజియెస్ట్ టాపిక్ ఏంటి అంటే మామూలుగా సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ 4 బిట్స్ వచ్చాయి, 2 మార్క్స్. ప్రతి సెషన్లో కూడా మీరు టెట్కి ప్రిపేర్ అయిందే కొంచెం అంటే అప్లికేషన్ టైప్ అని అడగడం జరిగింది. మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్, స్టేజెస్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. అదేవిధంగా ఇందులో కూడా ఉన్న థియరీస్ పియాజే కావచ్చు, ఎరిక్సన్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, కోల్బర్గ్. సో ఈ విధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నర్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, థింకింగ్, అటిట్యూడ్, పర్సనాలిటీ, వీటిపైన అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. సో అభ్యసనం పైన కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్, పర్సనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ మెటీరియల్, రోల్ ఆఫ్ మోటివేషన్, ప్రేరణ,
అభ్యసనంలో ప్రేరణ యొక్క పాత్ర. మెమొరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి విస్మృతి, లెర్నింగ్ థియరీస్, అభ్యసన సిద్ధాంతాలు, బిహేవియరిస్టిక్, ప్రవర్తనవాద సిద్ధాంతాలు, థియరీ ఆఫ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలు, కోహ్లర్ మనకు సిద్ధాంతం తెలిసిందే. కాగ్నిటివ్, సంజ్ఞానాత్మక నిర్మాణాత్మక సిద్ధాంతాలు, సోషల్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ నిర్మాణాత్మక వాదాలు. అది వైగాట్స్కే కావచ్చు, పియాజే కావచ్చు. వాటిపైన బిట్స్ అయితే ఖచ్చితంగా వచ్చాయి. 4కి 4. చాలామంది మిత్రులు ఈ యొక్క 4 క్వశ్చన్స్ వస్తే 4కి 4 కొట్టారు. 2 ఈజీగా, 8ట్లో 2 మనకు సైకాలజికల్ వస్తున్నాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, ఫేస్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్, అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కన్వెన్షనల్, ఫేస్ టు ఫేస్, డిస్టెన్స్, ఆన్లైన్, స్కూల్ బేస్డ్ యాక్షన్ రీసెర్చ్, ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీస్, సెల్ఫ్ ఇనిషియేటివ్ లెర్నింగ్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిడి. సో ఇందులో స్వయం పోర్టల్ రకరకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఏదైతే ఉంటుందో మామూలుగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ కోర్సెస్ డెవలప్ చేశారు. వాటి మీద ఖచ్చితంగా వచ్చాయి బిట్స్. అంటే దీనిలోకి వెళ్ళి దాదాపు 1-2 బిట్లు ఖచ్చితంగా అడిగాడు. ఎన్సీఎఫ్ ఖచ్చితంగా బిట్ వచ్చింది. ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దానిలోకి వెళ్ళి అడిగాడు. అంటే మనకు ఒక సెషన్ కాకుండా ఇంకో సెషన్ ఎన్సీఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 రీసెంట్గా వచ్చింది. సో లేటెస్ట్ కూడా అడిగారు. టీచర్ అటానమీ అండ్ అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏం దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి అంటే ఇవన్నీ మీకు పీడిఎఫ్ దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు టీచర్స్ అండ్ టీచింగ్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ, ఎన్సీటీఏ, అదేవిధంగా ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎస్సీఆర్టీ, ఐఏఎస్సి, సిటీఈ, డైట్లు ఇవన్నీ తెలిసినాయి. ఇవన్నీ వెబ్సైట్లు ఉంటాయి. ఎన్సీఆర్టీ వెబ్సైట్కి పోతే వాటి ఫంక్షన్స్ దొరుకుతుంది. ఎన్సీటీవీ వెబ్సైట్కి పోతే వాటి ఫంక్షన్స్ ఏందో దొరుకుతాయి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాంతో కూడా వెబ్సైట్ ఉంది. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వాటి ఫంక్షన్స్ దొరుకుతాయి. ఎస్సీఆర్టీ, ఐఏఎస్సి, సిటీఈ, డైట్స్ ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి బిట్స్ అయితే గ్యారంటీగా వచ్చాయి. ఎవ్రీ సెషన్లో వచ్చినట్టే వచ్చాయి. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే ఎడ్యుకేషన్ కన్సర్న్స్ ఇన్ ఇండియా ఇన్ కాంటెంపరీ ఇండియా, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ ఎడ్యుకేషన్, అడోలసెన్స్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో ఇందులోకెళ్ళి దాదాపు ఈ చివరి దానిలోకి వెళ్ళి 6th చాప్టర్కి వెళ్ళి కూడా దాదాపు 2 to 3 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఈ విధంగా టీచర్ ఎంపవర్మెంట్ అయితే అనుకుంటున్నామో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇందులోకెళ్ళి మినిమం 2 to 3 విధంగా 6 చాప్టర్లకు వెళ్ళి ఏవైతే ఉన్నాయో దాదాపు అది ఎడ్యుటీ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ప్రతి దానిలోకి వెళ్ళి మినిమం 2 to 3 వచ్చాయి. మినిమం 2 to 3. సో దయచేసి సరైన బుక్స్ని ఎంపిక చేసుకోండి. దీనికి బెస్ట్ బుక్స్ మనకి ఏంటంటే తెలుగు అకాడమీ మీద డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు. అదే రకంగా రెండవది కనుక తీసుకున్నట్టయితే మనకు ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ మనకు ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది. అందులో కూడా ఇలా ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర దొరకవు. హానెస్ట్గా చెప్పాలంటే ఒక బుక్లో దొరికేటి కావు, మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి. కొన్నిట్లో ఎక్కువ దొరకవచ్చు, కొన్నిట్లో తక్కువ దొరకవచ్చు. కొన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఎఫ్ 2005 ఉంది, ఎన్ఈపీ 2020 ఉన్నాయి. మనం పీడిఎఫ్స్ దొరికితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ దొరుకుతాయి మీకు. తర్వాత ఎన్సీఆర్టీ వెబ్సైట్లోకి వెళ్తే వాటి ఫంక్షన్స్ దొరుకుతాయి. బుక్లో దొరకదని కాదు, డైరెక్ట్ ఇంకా కొంచెం మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో చాలామంది మిత్రులు అడుగుతారు, సార్ మాకు ఎట్లా పిఐకి దాదాపు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలంగాణలో అయితే మనకు ఏపీలో మట్టుకు మాత్రం మనకి ఏంటంటే పిఐకి కొంచెం తక్కువ ఉంది అక్కడ ఇంపార్టెన్స్. అంటే స్కూల్ అసిస్టెంట్ అయితే 5 మార్క్స్ ఇచ్చాడు, ఎడ్యుటీ మిత్రులు అయితే 4 మార్క్స్. అక్కడ సైకాలజీకి ఇంపార్టెన్స్ పెంచారు. సైకాలజీ లోపల ఆల్మోస్ట్ 8 మార్క్స్ ఏమో ఎడ్జిటీ లోపల మనకు పిఐకి ఉన్నది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా తీసుకుంటే 5 మార్క్స్ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మిత్రుల లోపల సైకాలజీకి మార్క్స్ ఉన్న విషయం మీకు తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ లోపల మటుకు మాత్రం పిఐకి 10 మార్క్స్ ఇచ్చారు. శ్రేదేనా మీరు మాత్రం దయచేసి ప్రాపర్ బుక్స్ ఎంపిక చేసుకోవాలి. ద బెస్ట్ బుక్స్ తెలుగు అకాడమీ మనకు ఆల్రెడీ బిఎడ్ డిఎడ్లో చదివినే, మీకు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. డిఎడ్ బిఎడ్లో చదివినాయి. ఆ బుక్స్ గురించి మరొక వీడియోలో చూద్దాం. కానీ సిలబస్ కాపీ చాలా ప్రాణం మీకు. సిలబస్లు ఏమి ఇచ్చారో అనేది మనకు తెలిసిందే. మళ్ళీ చూస్తున్నాం. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఒకటి. అదే రకంగా తీసుకున్నట్టయితే సోషలాజికల్ డైమెన్షన్, ఇవన్నీ కూడా ఒక పేపర్గా చదువుకున్నాం. 3 పేపర్లుగా. అంటే ఒక్కొక్క దానిలో ఒకటి ఉంటుంది. ఫిలసాఫికల్ డైమెన్షన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది మామూలుగా ఒక బుక్లో దొరకవచ్చు. సోషలాజికల్ డైమెన్షన్ వేరే బుక్లో. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, సైకాలజీ మీకు తెలిసింది. అది ఏ ఒక్క బుక్ తీసుకోవచ్చు, 2 పుస్తకాలు తీసుకోవచ్చు, వాటిని చదువుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్, ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తున్న విషయం తెలిసిందే. అందులో మనకు ఇవన్నీ వివరాలు ఇచ్చాడు. అని ఎన్సీఆర్టీ ఇది కూడా మనకు అందులో ఇచ్చాడు. ఎడ్యుకేషన్ కన్సర్న్స్ అండ్ కాంటెంపరీ ఇండియా,
అది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, పాపులేషన్ ఎడ్యుకేషన్, అడోలసెన్స్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ ఇంటూ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి, వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం అని చెప్పేసి మనకు బుక్ రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ వాళ్ళు. ఇందులో ఇది మ్యాక్సిమం దొరుకుతున్నాయి మనకు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఏపీ తెలుగు సంస్కృత అకాడమీకి వెళ్ళి కూడా ఈ యొక్క మామూలుగా విద్యా దృక్పథాలపైన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పైన బుక్ రిలీజ్ చేశారు. అదేవిధంగా అందులో ఏ బుక్స్ ఉన్నా బిఎడ్ డిఎడ్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా చదవండి, మార్క్స్ స్కోర్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9949038628. సో దయచేసి నా ఫోన్ నెంబర్ మరొకసారి 9949038628. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది టీచర్ రిక్రూట్మెంట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్. ఇంతకుముందు జేటీ అది చూసాం. కామన్ సిలబస్ ఏది ఇందులో కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇందులో కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీవియస్ టు ఇండిపెండెంట్ పీరియడ్ ఇచ్చాడు. రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిటీస్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఎడ్యుకేషన్ పాలసీస్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్స్. ఫిలసాఫికల్ డైమెన్షన్స్లో మనకు ఇంతకుముందు చూసినవి కనబడుతున్నాయి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ థింకర్స్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయి, ప్లాటో, అరిస్టాటిల్. ఇక్కడ కొంచెం అడిషనల్గా రూసో యాడ్ అయ్యారు. ఫ్రోబెల్, డూవి, మాంటిసోరీ. ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టీచర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కమిట్మెంట్ టు ప్రొఫెషన్, క్రిటికల్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, థియరీస్ ఆఫ్ నాలెడ్జ్, ఇవి కామన్గా వచ్చారు. సోషలాజికల్ డైమెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, జెండర్, కమ్యూనిటీ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, పియాజే, ఎరిక్సన్, చామ్స్కీ, రోజర్, కారల్ రోజర్స్ అండ్ కోల్బర్గ్. చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్ అని ఇచ్చారు. అండర్స్టాండింగ్ ఆఫ్ ద లెర్నర్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, థింకింగ్, అటిట్యూడ్, పర్సనాలిటీ. అండర్స్టాండింగ్ లెర్నింగ్, కాన్సెప్ట్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్, పర్సనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ పెడగాజీ. మెటీరియల్ అంటున్నాడు. రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్, మెమరీ అండ్ ఫర్గెటింగ్, లెర్నింగ్ థియరీస్, బిహేవియరిస్టిక్, ఇన్సైట్, కాగ్నిటివ్, సోషల్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్, ఫేస్ ఆఫ్ టీచింగ్, ఫేస్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్. అప్రోచ్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కన్వెన్షనల్, డిస్టెన్స్, ఆన్లైన్, స్వయం ఇంతకుముందు నేర్చుకున్నాం. యాక్షన్ రీసెర్చ్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సీఎఫ్ ఎస్సీ టీచర్ అటానమీ అండ్ అకౌంటబిలిటీ, ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ, ఎన్సిటీ, ఆర్సీఐ, ఎస్సీఆర్టీ, ఏఎస్సీ, సిటీ డైట్. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ ఎడ్యుకేషన్, అడోలసెన్స్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిలవెంట్ టు ఎడ్యుకేషన్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ of citizens, right of children to free and compulsory education act 2009 and child rights, human rights, pwd act 2016 and other provisions. సో దయచేసి ఈ విధంగా సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడుంటే అక్కడ మెటీరియల్, తెలుగు మీడియం మిత్రులైనా ఇంగ్లీష్ మీడియం మిత్రులైనా మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా బుక్స్ కలెక్ట్ చేసుకోండి. అవి స్టాండర్డ్ బుక్సే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి తెలుగు అకాడమీ కావచ్చు, లేకపోయినట్టయితే పీడిఎఫ్స్, ఎన్సీఎఫ్ ఉందనుకోండి, పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది. అదేవిధంగా మామూలుగా రీహాబిలిటేషన్ ఆఫ్ ఇండియా వారిది కూడా పీడిఎఫ్ దొరుకుతుంది. తర్వాత ఎన్ఈపి 2020 కూడా పీడిఎఫ్ తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో దొరుకుతుంది. దయచేసి చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. అదేవిధంగా వెబ్సైట్ను కూడా మనకు ఎన్సీఆర్టీ కానీ, ఎస్సీఆర్టీ కానీ, ఎన్సీటీ కానీ వెబ్సైట్ దొరుకుతుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, వాటికి చూడండి, ఫంక్షన్స్ కానీ అవి కానీ మనకు దొరుకుతున్నాయి. తర్వాత బుక్స్ లోపల కూడా తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. దయచేసి బుక్స్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఏది వీలైతే అది దయచేసి ప్రతిదీ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం ఎస్డీ గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అడిగాడు. ఇందులో ఇవ్వలేదు, కానీ అక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీనింగ్, స్కోప్, కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది కదా. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి. సస్టైనబుల్ ఎస్డీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీకు దొరుకుతాయి. మామూలుగా గూగుల్ కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటే చాట్ జీపీటీ కూడా చాలా మంచి సోర్సు. అందులోకి వెళ్ళండి, అది ఫ్రీగా మీకు ఉంటుంది.
ఆన్లైన్ కూడా మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కావాలి, డేటా కావాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏం డౌట్ ఉన్నా కాల్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9949038638 9949038638. మరొకసారి విజ్ఞప్తి, ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఏపీ కానీ అదేవిధంగా మన యొక్క మిత్రులు ఎవరైతే తెలంగాణ వారు ఉన్నారో ఖచ్చితంగా మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ చేతిలో ఉండాలి సిలబస్ ప్రకారంగా బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు చదవడం ప్రారంభించండి. మీకు టైం ఇప్పుడు సరిపోయేంత ఉందని అనిపిస్తుంది. వీలైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.